ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే కోల్కతా నైట్ రైడర్స్ కి అతి పెద్ద తలనొప్పి వచ్చి పడింది. టీమ్ సెలక్షన్స్ తో కోచ్లు అయోమయంలో పడ్డారు. ముఖ్యంగా 25.5 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసిన క్యామరూన్ గ్రీన్ కు సరైన స్థానాన్ని నిర్ణయించడం జట్టు మేనేజ్మెంట్ కు పెద్ద సవాల్గా మారింది. జట్టు అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తమ జట్టులో ప్రపంచ స్థాయి బ్యాటర్లు చాలా మంది ఉన్నారని, అందుకే ఎవరు ఎక్కడ ఆడాలి అన్నది నిర్ణయించడం పెద్ద టాస్క్ గా చెప్పుకొచ్చాడు. ఇది మంచి సమస్యే అయినా సరైన కాంబినేషన్ ఫిక్స్ చేయడం కీలకమన్నాడు. కేకేఆర్ స్క్వాడ్ లో ఓపెనర్ల కొరత లేదు. ఫిన్ అలెన్, టిమ్ సైఫర్ట్ స్పెషలిస్ట్ ఓపెనర్లు కాగా అజింక్య రహానే, సునీల్ నరేన్ కు కూడా టీ20లో ఓపెనింగ్ చేసిన అనుభవం ఉంది. ఇదే సమయంలో గ్రీన్ కూడా టాప్ ఆర్డర్లోనే ఆడటానికి ఇష్టపడతాడు. ఈ పరిస్థితుల్లో గ్రీన్ ను ఎక్కడ ఆడించాలి అనేది క్లారిటీ లేకుండా పోయింది. గ్రీన్ ఒక అద్భుతమైన ఆల్రౌండర్ అని, అతనికి అవకాశం ఎక్కడ వచ్చినా దాన్ని పూర్తిగా వినియోగించుకుంటాడని వాట్సన్ నమ్మకం వ్యక్తం చేశాడు. బ్యాటింగ్ లైనప్ లో రచిన్ రవీంద్ర, రింకు సింగ్, అంక్రిష్ రఘువంశీ, రమన్దీప్ సింగ్ వంటి ఆటగాళ్లు కూడా ఉండడంతో పోటీ మరింత పెరిగింది. అనుభవం, యువత కలయికతో బలంగా ఉన్న సరైన బ్యాలెన్స్ సాధించడంలో కేకేఆర్ కీలకంగా మారింది. మార్చి 29న ముంబై ఇండియన్స్ తో వాంఖడే స్టేడియంలో కేకేఆర్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత ఈడెన్ గార్డెన్స్ లో వరుసగా మ్యాచ్లు ఆడనుంది. ఇదిలా ఉంటే గత సీజన్లో ఈడెన్ గార్డెన్స్ పిచ్ కేకేఆర్ కు పెద్ద సమస్యగా మారింది. విదేశీ ఆటగాళ్లపై ఎక్కువగా ఆధారపడిన బ్యాటింగ్ లైనప్ కారణంగా జట్టు ఇబ్బందులు ఎదుర్కొంది. ఈసారి పిచ్ ప్రిపరేషన్ లో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మొత్తానికి స్టార్ ప్లేయర్స్ తో నిండిన కేకేఆర్ జట్టుకు ఇప్పుడు అసలు ఛాలెంజ్ ఒక్కటే, సరైన కాంబినేషన్ తో మ్యాచ్ లో అడుగు పెట్టడం. గ్రీన్ వంటి స్టార్ కు సరైన స్థానం ఇవ్వగలిగితేనే జట్టుకు విజయాలు అందడం ఖాయమనే చెప్పొచ్చు.